హాయ్ ఫ్రెండ్స్, గీతాశ్రీ హోమ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము టమాటో ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ కర్రీలో నేను ఎలాంటి మసాలాలు వేయకుండా అద్భుతంగా తయారు చేస్తానండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ టమాటో కోడిగుడ్డు కర్రీ చేయడానికి కావలసిన పదార్థాలు: ఒక 3 కోడిగుడ్లు తీసుకున్నాను, ఒక 2 పెద్ద ఉల్లిపాయలు, ఒక 4 టమోటాలు, ఒక 2 పచ్చిమిరపకాయలు ఈ విధంగా చీలికలుగా కట్ చేసుకున్నాను, కొంచెం కొత్తిమీర తరుక్కొని పెట్టుకున్నాను అన్నమాట. ఇవైతే సరిపోతాయి. అయితే ఒకటి గమనించండి, ఈ కర్రీలో నేను ఎలాంటి మసాలాలు కూడా వాడను. మసాలాలు ఎలాంటివి లేకుండా అద్భుతంగా చేసుకోవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. ఈజీగా బ్యాచిలర్స్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సింపుల్గా తొందరగా అయిపోయే విధంగా ఉంటుంది అన్నమాట. అందుకని నేను ఈ విధంగా తయారు చేస్తున్నాను. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ముందుగా బాండీ మీద స్టవ్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో దాదాపు 3 టేబుల్ స్పూన్లు ఉంటుందండి ఈ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూను మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు వేసుకోవాలండి. తాలింపులో ఉప్పు మిరపకాయలు వేస్తానండి. నేను తాలింపులో చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఒక 2 ఉప్పు మిరపకాయలు వేసుకుంటున్నాను. మామూలు ఎండు మిరపకాయనే వేసుకోవచ్చు, టేస్టీగా ఉంటుందని నేను ఉప్పు మిరపకాయలు వేసుకున్నాను. తాలింపు గింజలు కొంచెం కలర్ చేంజ్ అవడంతో ఇందులో తరిగి పెట్టుకున్నటువంటి పెద్ద ఉల్లిపాయలు వేసుకొని మనం తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని తిప్పుకోండి. ఈ టమాటాల ముక్కలను కూడా వేసుకొని కలిపి తిప్పుకోండి. సాల్టు కూరకు సరిపోయేంతవరకు సాల్టు ఇలా చల్లుకున్నాం అనుకోండి. ఈ టమోటా ముక్కలు, పెద్ద ఉల్లిపాయలు కూడా బాగా మగ్గుతాయి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వండి. ఇప్పుడు మూత తీస్తే ఈ విధంగా మగ్గుంటుంది. ఇందులో మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని ఈ విధంగా కలిగి తిప్పుకొని మరలా 1 నిమిషం పాటు మూత పెట్టి మగ్గనివ్వండి. ఇప్పుడు మూత తీసి చూడండి ఏ విధంగా మగ్గిందో. టమాటాలు ఈ విధంగా గుజ్జు అయ్యే విధంగా మగ్గనివ్వాలి. చూడండి. ఇప్పుడు ఇందులో మనము 3 టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకుందాం. కారాన్ని వేసుకొని
ఇలా కలయి తిప్పుకుందాం. మంటను పూర్తిగా తగ్గించి కోడిగుడ్లు 3 గుడ్లను ఈ విధంగా కాచుకుంటున్నాను. ఇప్పుడు ఒక నిమిషం పాటు ఈ గుడ్లు ఒక 2 నిమిషాల పాటు ఉడకనిద్దాము. ఇప్పుడు మూత తీసి ఈ విధంగా చూడండి, ఈ విధంగా కలుపుకొని ఒక్క నిమిషం పాటు మరలా మూత పెట్టి చూడండి, కోడిగుడ్డు టమాటో కర్రీ రెడీ అయింది. ఈ కూరలో నేను ఎలాంటి మసాలాలు కూడా ఉపయోగించలేదు, అయినా కానీ అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మంటను ఆపేసి కొత్తిమీరని కొంచెం చల్లుకుందాం. చూడండి, టమాటో కోడిగుడ్డు కర్రీ రెడీ అయినది. ఇది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది.